తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం. కాగా పర్యటన ముగించుకొని ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు క్యాడర్ సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు సీఎం. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. అమెరికా, సౌత్ కొరియా పర్యటనలు విజయవంతమయ్యాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 3న అమెరికా బయలుదేరిన ముఖ్యమంత్రి అమెరికాలో 50కి పైగా బిజినెస్ మీటింగ్స్లో పాల్గొన్నారు. 19 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు, అమెరికా పర్యటనలో 31,532 పెట్టుబడులు రానున్నట్లు సమాచారం. సరికొత్త తెలంగాణను అమెరికాకు పరిచయం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం. కాగా పర్యటన ముగించుకొని ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, ఎంఎన్ఆర్ మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో విస్తృతంగా పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ప్రధానంగా 50 కంపెనీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత రాష్ట్రానికి వస్తున్నారు. దీని ద్వారా మొత్తం 31,550 పైగా కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆయా సంస్థలు సిద్ధమవుతున్నారు. దీంతో పాటుగా తెలంగాణలో ఒక 30,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంతోపాటుగా అనుబంధంగా మరికొన్ని ఉద్యోగాలు కూడా వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ అనేది ఒక ఫ్యూచర్ స్టేట్ తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా, అదేవిధంగా దక్షిణ కొరియా సియోల్కు సంబంధించినటువంటి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ప్రధానంగా చూసినట్టు మనకు ఈరోజు ఐటీ రంగంలో దిగ్గజం ఉన్నటువంటి కాగ్నిజెట్ సంబంధించినటువంటి ఒక యూనిట్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. దాని ద్వారా 15,000 మందికి ఎట్ ఎ టైం ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. దీంతో పాటుగా ఎల్జీ, శాంసంగ్, దీంతో పాటుగా టెక్స్టైల్ సంబంధించినటువంటి సౌత్ కొరియా సంబంధించిన కంపెనీలతో కూడా ఎంఓలు కుదుర్చుకున్నారు. సో ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ అభివృద్ధి పథంలో లక్ష్యంగా దానికి కొత్త ట్యాగ్ లైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటివరకు హైదరాబాదు, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 నగరాలతో ఉన్నటువంటి ఈ విశ్వనగరం మరో 4వ నగరం 4.0తో ఒక ముచ్చల సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ మౌలిక సదుపాయాలతో పాటు పూర్తి స్థాయిలో ఐటీ, ఫార్మసీ సంబంధించినటువంటి దిగ్గజ సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు వాళ్ళైతే సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా మనకు ఎంఎన్ఆర్ బ్రిటన్లో నైలు నది, బ్రిటన్లో మనకు థేమ్స్ నది ఏ తరహాలో అయితే ఉందో అదేలో తెలంగాణలో కూడా మనకు హైదరాబాద్ నగరంలో మనకు మూసీ నది ఉంది. ఆ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఒక సుందరీకరణ నగరంగా, సుందరీకరణ నదిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే దావోస్ పర్యటనలో భాగంగా మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్, అదేవిధంగా ఇతరత్ర సంబంధించిన వాళ్ళతో కూడా ఈ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిపిఆర్ సిద్ధం చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు సౌత్ కొరియాలో ఉన్నటువంటి రినోవో నది కూడా సేమ్ అదే తరహాలో ఉంది. ఆ నది సంబంధించినటువంటి పాలక మండలితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. వారు కూడా మన రాష్ట్రానికి వచ్చి మన మూసీ నదిని చూసి మూసీ నది ప్రక్షాళన కూడా చేయబోతున్నారు. ఐటీ రంగంలో దిగ్గజ సంస్థలు అనేటువంటి చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా డాటా సెక్యూరిటీ సంబంధించినటువంటి కంపెనీస్లో చాలా పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. చాలా కంపెనీలు అంటే దాదాపు 19 కంపెనీలు కూడా ఎంఓలు కుదుర్చుకున్న సందర్భం కనబడుతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పర్యటన ద్వారా మొత్తం 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఎంఓలు కుదుర్చుకోవడం జరిగింది. 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. సో గతంలో దావోస్ పర్యటనలో భాగంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడికి, అదేవిధంగా ఇప్పుడున్న 30,000 మొత్తం దాదాపు 60,000 కోట్ల పెట్టుబడి పెట్టే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ విదేశీ పర్యటన అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే 10:45కి మనకు టైం ఇచ్చారు. ఆ టైంకి ల్యాండ్ కాబోతున్నారు
స్వరాష్ట్రానికి రాబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంకి కాంగ్రెస్ క్యాడర్లు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భారీగా ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు హైదరాబాద్కు చేరుకున్న శంషాబాద్కు ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగింది. ల్యాండ్ అవుతున్నటువంటి ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో సింగపూర్ నుండి అటు దక్షిణ కొరియా సింగపూర్ నుంచి వెళ్ళి సింగపూర్ నుండి డైరెక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే చేరుకుంది. మరి కాసేపట్లో ఈ ద్వారం గుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. క్యాడర్ అంతా కూడా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పూలమాలలతో బ్యాండు భజంత్రులతో కూడా స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ చూస్తున్నా అన్నా రేవంత్ అన్న స్వాగతం అంటూ కూడా ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఆయన యొక్క రాకను మొత్తం స్వాగతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫ్యూచర్ తెలంగాణను అమెరికాకు పరిచయం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఆ స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఈ కంపెనీలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ 10 రోజుల పాటు జరిగినటువంటి అమెరికా దక్షిణ కొరియా పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతమైందని కూడా క్యాడర్ చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎంఓలు కుదుర్చుకున్నటువంటి కంపెనీలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమన్నారు. ఏదైనప్పటికీ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ద్వారం గుండానే మనకు హైదరాబాద్లోకి రావాలుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముఖద్వారం దగ్గర ఉన్నాం, విఐపీలో వచ్చేటువంటి ముఖద్వారం దగ్గర ఈ ద్వారం నుంచి ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఆయన రాక సందర్భంగా క్యాడర్ ఇరువైపులా కూడా చాలా హర్షాత రేఖలు వ్యక్తం చేస్తా ఉన్నారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసి 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు విదేశీ పర్యటన వేసి మా ప్రజలకు, మా విద్యార్థులకు, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి స్వరాష్ట్రానికి హైదరాబాద్ చేరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు, నాయకులు ఉత్సాహపూరితమైన వాతావరణంలో స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చాలా కోలాహలంగా పండుగ వాతావరణం కొనసాగుతుంది. రేపు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి ఈ ప్రకటనలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. రేపు సీతారామ ప్రాజెక్టు కూడా వైరాల్లో ప్రారంభించబోతున్నారు. నీళ్లు నిధులు ఉద్యోగాలన్న ట్యాగ్ లైన్ గత ప్రభుత్వాలు విస్మరించాయి. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అభయస్థం పూర్తి స్థాయిలో అమలు పరిచి ఆ ఇందిరమ్మ రాజ్యం స్థాపించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ప్రైవేట్ రంగంలోనూ ఇటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాల వేటలు హైదరాబాద్లో పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దే లక్ష్యంగా అమెరికా దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని మరి కాసేపట్లో హైదరాబాద్కు రాబోతున్నారు. ఇప్పటికే ల్యాండ్ అయిందని కూడా మన పోలీసు వర్గాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ద్వారం కూడా రాబోతున్నారు. మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఆయనకు ఘన స్వాగతం పలికి ఒక భారీ ర్యాలీ సిటీలోకి ఎంటర్ అయ్యే విధంగా అయితే క్యాడర్ అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ఏమైనా థ్యాంక్ యూ సాదిక్.